మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు ఆ 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకేసి 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు, అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్లయితే మరి సమయాన్ని 4 భాగాలుగా విభజించారు. యేసు ప్రభు వారు ఒక రోజున ఆయన బయలుదేరి సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు, సమరయ ప్రాంతంలో బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు, బావి దగ్గరకు వచ్చే సమయానికి ఆయన మధ్యాహ్నము 12 గంటలాయను అని రాయబడి. ఎన్ని గంటలు? మధ్యాహ్నం 12 గంటలు. అలాగే మరి పాత బైబిల్లో రాయబడిందంటే మధ్యాహ్నం 6 గంటల సమయము కావచ్చును అన్నాడు. ఇక్కడ 12 గంటలని చెప్తున్నాడు, ఇక్కడ 6 గంటలని చెప్తున్నాడు. అంటే 12 గంటలు ఎందుకు చెప్పబడింది, 6 గంటలు ఎందుకు చెప్పబడింది అంటే ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక 6 గంటల సమయం అవుతుంది. 7, 8, 9, 10, 11, 12 6 గంటల సమయం అయింది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట, 2, 3, 4, 5, 6 అంటే ఇది 6 గంటలు, ఇది 6 గంటలు, 12 గంటల సమయం. అలాగే మధ్యాహ్నము అంటే కొత్త బైబిల్ ఏం రాయబడింది, మధ్యాహ్నం 12 గంటలు అంటే ఇక్కడ తర్జుమా చేసేటప్పుడు ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టుకుని మధ్యాహ్నం 12 గంటలని డైరెక్ట్గా ఇక్కడ రాయబడ్డది. అంటే ఈ 12 గంటల సమయంలో ఆయన అక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నము 12 గంటల సమయమైనదని రాయబడింది. మధ్యాహ్నం 12 గంటల సమయం మొదలుకొని 3 గంటల వరకు కూడా చీకటి అంధకారం అయింది. ఆ చీకటి కమ్మిన సమయంలో మరి ఇజ్రాయేల్ ప్రజలందరిలో కూడా భయపడుతుంది. ఎందుకంటే చీకటి కమ్మేస్తుంది, ఎలాగా ఇప్పుడు యేసు ప్రభు అని ఈ వ్యక్తి శిలువ మీద ఉన్నాడు అని కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు పడుతున్నారంటే ఆ సాయంత్రం సమయంలో శిలువ మీద యేసు ప్రభు వారు వేలాడు. ఆయనతో పాటు 2 దొంగలు కూడా వేలాడకూడదు. ఎందుకంటే ఆ చీకటి పడే సమయానికి వారు మాను మీద నుంచి కిందకి దింపబడాలి. ఒక మాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మాను మీద వేలాడేవాడు శాపగ్రస్తుడు అని. అంటే చీకటి పడితే ఆ వ్యక్తులు ఎవరైతే కిందకి దింపకపోతే ఆ శాపగ్రస్తుడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని బట్టి దేశము శపించబడుతుంది. కాబట్టి దేవుడికి శాపగ్రస్తుడైన ఆ వ్యక్తి శిలువ మించి దింపబడాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నట్టు 2 దొంగల్ని కూడా మరి ఒక వ్యక్తి వచ్చి ఆ కర్రలు తీసుకొచ్చి వాడు కాళ్ళు విరగొట్టేశారు. విరగొట్టగానే వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. కానీ యేసు ప్రభు చనిపోయారో లేదోనని ఆయన పక్కలో బళ్ళు పెట్టి పొడుచుకొని ఆయన చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నారు. కానీ ఆయనలో ఒక ఎముకైనను విరవలేదు. ఎందుకు విరవలేదంటే ఆనాడు పస్కాంబలి పోసు ఒక ఆచరణలు చెప్పాడు కదా, మీరు ఆ మాంసం అంతా బాగా కాల్చుకు తిన్నారు కానీ ఎముకైన ఒక్కడ కూడా ఇరగకూడదన్నాడు.